రెడీ అయిందిరా ఇది నొక్కిన రన్ అవుతుందా లేదా? కాదు శ్రీరామన్న ఇది నొక్కమని నొక్కినా అది రన్ అవుతుందా లేదు? ఏడ సిగ్నల్ ఉన్నా రాదా? నువ్వు ఇప్పుడే నొక్కినవా? అదో రెడ్ కలర్ వెలుగుతాయి వల్ల వెలుగుతుందా? పైన అదో రెడ్ కలర్ పింక్ అయితే ఓకే మెమరీ ఫుల్ అయిపోతుంది ఇప్పుడు ప్లే చేసి. సరేలే కనపడకన్నా యాడికి పెట్టున్నాడో అర్థం కాదు. ఓకే కానీ సుబ్బాన్ భలే ఫిట్ చేస్తాడు. దీన్ని ఏం కనిపించకుండానే కరెక్ట్గా పెడతాడు. వితౌట్ సేయింగ్ practice now how only taken almost like 3-4 years like that. స్పాన్సర్ చేసి మంచి కెమెరా మొన్నరా కెప్టెన్ మొన్న 5 వికెట్లు కొన్నాయి పార్టీ అని చెప్పి నువ్వు సెంతిల్ లేరు, ముగ్గురే లేరు. ఆ రోజు 4,200 బిల్లు. He goes only when we are not there. ఖచ్చితంగా ఇవ్వాలి. So which means winning is because of you two both. If you both are there, we will not win. If we are winning when we are there. That one match it was little bit ulta. Same problem actually. That's true. Last match was golden match. That's why we lost. I was not there, that's why we lost. No, actually Sriram changed his last matches. బిజీగా ఉన్నాడులే. అపాయింట్మెంట్ దొరికింటాడు. హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. చెప్తే విస్తరిస్తున్నావు బా. అది వేరేనా? చెప్పేది కాదు. అర్థమైందిలే, ఆ మాట ఒకటి చాలే. అందుకే అయిపోయిందట. Tell them if anybody in need, no, we have enough players. We can send. First you take one wicket. Yeah. That's why I tried with you 6 hours, but bad luck today. Only his own people are like. ఈరోజు బౌలింగ్ చేస్తున్నా. మిస్సింగ్ క్యాచెస్ నా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టీం ఆడుతున్నారంట. లెజెండ్స్ అయ్యే 1, 2, 3 నంబర్ లెజెండ్స్ అని ఒకటి గ్రాస్ గ్రౌండ్ ఉంది అక్కడ. ఇక్కడికి వచ్చి కలిసాడా? ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టీం ఆడుతున్నారని ఆడిపోతాను వేసి ఆడుకోవాలి. శివ లెజెండ్స్లోనే ఆడుతున్నారంట వాళ్ళ టీం, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టీం. Only that has at least you will not get any sound.
20,000 డబ్బులు ఓకే, 2-3 గంటల జర్నీ కూడా అవుతుంది. మొన్న ఒకరు ఎవరో స్టేటస్ పెట్టినారు, ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని దుబాయ్కి పంపడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిందంట, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిందంట, అక్కడ నుండి ఈ అమ్మాయి రిటర్న్ అయిందంట. ఆ అమ్మాయి దుబాయ్ వెళ్ళిపోయింది. ఇంటికి రాలేదు ఇంకా, దారిలో ఆ అమ్మాయి దుబాయ్లోకి వెళ్ళిపోయిందంట. బెంగళూరు నుంచి దుబాయ్కి వెళ్ళిండ్రు కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్ జేపీ నగర్ రాలేకపోయారట. ఈ హొసూరు వస్తే ఎయిర్పోర్ట్, హొసూరు ఎయిర్పోర్ట్ వస్తే కనుక ఇది దగ్గర అవుతుంది ఇటు సైడ్ వాళ్ళకి. తమిళనాడు ఏదో మన ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఆగిపోతుంది హొసూరు ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేసిండే హొసూరులో పెట్టుకోవడానికి, ఆడ కుప్పం ఎఫెక్ట్ అవుతుంది, కుప్పంలో పెట్టాలని చెప్పేసి ఆపుతున్నాడు. అవి రామ్మోహన్ నాయుడు ఉన్నారు కదా, కొంచెం లిటిగేషన్ పెట్టాలి, వర్క్ జరగనికుంటే. కానీ కుప్పంలో పెట్టాలంటే మనకు ఇప్పుడు అక్కడ డెవలప్ చేసి మళ్ళీ కుప్పంకి తేవాలంటే కష్టం, తేలేడు. వాళ్ళు ఏదో జరిగింది, ఎవడో ఒకటి ఎంపీనో ఎమ్మెల్యే మాట్లాడాడు తమిళనాడు ఏవియేషన్ బ్యాట్స్ ఇది ఆ వాళ్ళకు అది ఈ వాళ్ళకు కట్టు ఫిక్స్. నీకు ఇంకొకటి సైడ్ అది నీకు ఆపుతుంది, ఇటు సైడ్ తగిలితే ఈ కాలు పెట్టుకుంటే యువతలు పెట్టుకుని లోపల పోతుంది. నీకు ఎట్లా ఉపయోగము కాదురా, నేను నువ్వు అవల కట్టు చెప్తాను, రెండు ఒకటే కదా. ఇది అవల కట్టు, ఈ రెండు మధ్యలో తగులుతాయి నీకు పరిగెత్తేటప్పుడు, అవుట్ సైడ్కి రావాలి. ర్యాషెస్ వస్తాయి అనమాట బ్యాట్స్. మూన్ వాకర్కి అయితే ఖచ్చితంగా ఇస్తాడు, లెఫ్ట్ రైట్ అని కన్ఫ్యూజ్ కాకుండా. మూన్ వాకర్ ఎత్తుకెత్తి దొరకలే, ఆన్లైన్ స్టాక్ ఆన్లైన్లో దొరుకుతుంది. ఆ ప్లేన్లోకి వెళ్ళండి, నేను వచ్చాను ఆయన టైం ఇచ్చేవాళ్ళు. మళ్ళీ సారా బిజియెస్ట్ పర్సన్ యార్. All other people at least like they're busy on weekend. Only is like all 7 days. Any day, yeah. Any day you ask like he says like I'm ready, yes. వీక్ డేస్ నెట్ ప్రాక్టీస్ చేయండి. నేను కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నా, కుదరలే. ఈ వీక్ పెడతా, వెళ్ళండి. అక్షయ్ జాయిన్ అవుతాడు, వాడు జాయిన్ అవుతాడు. నేను నాకు వర్క్ లేకుంటే వస్తా, వర్క్ ఉంటే ఎందుకు ఆయన బౌలింగ్ లో ఆడటం వల్లనే నీకు బ్యాటింగ్ రాదు. అందరు బౌలింగ్ లో ఆడాలి, బ్యాటింగ్ రావాలి. బౌలింగ్ ఆడతాం, స్పిన్ కొంచెం బాగా తిరుగుతుంది. నెట్ బౌలర్ వస్తాడు, సూపర్గా వేస్తాడు. నెక్స్ట్ లైక్ సుబ్బన్న మన అవసరం ఆడిలే లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ Raghu and Bhusheshan. Shot, boy! Batting boy. Good shot, Raghu.
Shot it, boy! Two, huh? ఫోన్ దగ్గర ఉంది కదా Full toss ball. Nice shot, Ra. బ్లింక్ అవుతుంది. Good one, boy. మధు మ్యాచ్కి వచ్చినా మధు వాళ్ళు ఇంటికి వెళ్ళి చేస్తున్నారు కానీ ఒకసారి నెంబర్ పెడతాను మెసేజ్ చేయండి. వచ్చినాయి కదా, ఏమి చూసుకొని ఆపింటే మీ లాస్ట్ బాల్
నీకు అనిసేనా Normally, it's like no started. నువ్వు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది ఓకే అసలు మీకు అర్థం స్మెల్ వచ్చింది నేను చెప్తానా మీరు అది అర్థం చేసుకోకుండా ముందు నుంచే ఉంది 4 రోజుల కింద నుంచే ఉంది అని కామున్నా దాన్ని ఆలోచించాకు ఇస్తా ఆగే ఫోన్ లేకుండా తినవా ఫోన్లో దెయ్యం చూసారు అయితే నీకు తింటే తింటా ఇట్లా స్క్రీన్ నుంచి ఇట్లా చేయి పెట్టి ఇట్లా అవుతాయి చూపించానా ఏది కావాలి బ్యాట్ ఉందంటే ఎస్జియా ఏదో ఒకటి అవన్నీ ఎత్తుకురావాలి ఒక రోజు అది చినిపోయింది అది కిట్ బ్యాగ్ అది కుట్లాగమ్మా టైం బిజీ బిజీ ఈరోజు చూస్తా వచ్చాం ఈరోజు ఇది చినిగిపోయింది నువ్వు వచ్చినా ఏం వేసుకుంటావు ఎత్తుకోపోయి కిట్ బ్యాగు మా బాబాది చిన్న బాబు ఖుషిది చినిగిపోయింది ఒక సైడ్ అది కొత్త తీసుకునింది కిట్ బ్యాగ్ ఉంది దాంట్లో నీకు టైపాడ్ ఒక జత ప్యాంట్స్ బ్యాట్లు ఉన్నాయి కానీ పెద్దగా లేవయ్యి బ్యాట్లు ఎవరో తీసుకొచ్చి అయ్యో నా బ్యాట్ తీసుకోరా 10,000 ఇచ్చి అంటే తీసుకోవడం ఆ బ్యాట్ అయితే అట్లాంటివి 2 వస్తాయి అంటాడు వాడు. అయ్యో అట్లాంటివి 2 వస్తాయి ఇప్పుడు అసలు రాదు అది ఎస్ఎఫ్ బ్యాట్ అయితే ఇప్పుడు 13,000 14,000 ఉంది అది రిపేర్ చేసుకున్నట్టుగా అంటే ఉన్నాయి డిస్కౌంట్ ఇస్తారు బ్యాట్ కానీ ఇస్తారు ఇంగ్లీష్ రిపేర్ ఎట్లా చేస్తారో వాళ్ళు ఆఫ్ చేసి నేను అంత బాగా పెట్టి బ్యాట్ ఆ బ్యాట్ వాడడానికి గేట్ వస్తుంది బ్యాట్ చేసాం బ్యాట్ నీకు వాడిన బ్యాట్ వాడిన బ్యాట్ 4 బాల్ కొట్టు ఎట్లా ఉంటాయి లాస్ట్ కొట్టాడు గ్లోబల్ వేసిందా లిఫ్ట్ చేసినాడు అంతే బ్యాట్ పైన పడింది వా రే ఏమన్నా షాట్ boy. అది కూడా గ్రిప్ బాగానే ఉంటుంది ఇదే దీనికి మార్చాలి నాకు ఈ గ్రిప్ అలవాటు లేదు గ్రిప్ కూడా పోయింది చూడ రౌండ్ గ్రిప్ వేసుకుంటాను మామూలుగా బొబ్బులు వస్తుంది ఎంత టార్గెట్ 165 అన్ని వాళ్ళు ఆడాలంటే బా షాట్ బా నేనే లేదంటే అందరూ ఆయన ఎందుకు బ్యాట్లు చేంజ్ చేస్తారు నాకు అర్థం కదా ఆయన బ్యాట్ ఆయన ఉంది కదా ఏమైంది పోయింది లేదంతా అట్లే ఆడుతున్నాడు ఇంకా రోజు పన్నాడు అనుకో మొత్తం వెళ్ళిపోతారు రోజు అట్టే ఆడుతూ ఉన్నాడుగా అట్లే ఆడుతున్నాడు అందుకే ఇప్పుడు పోతుంది అది ముప్పై ఇరిగి ఊరక తగిలితే ఉన్నప్పుడు అయితే అడ్జస్ట్మెంట్ చేస్తారు వాడు. నువ్వేది లేదు నాకు అది ఒకటి ఉంది ఇప్పుడు హీరో ఒకటి రావాలా హీరో ఒకటి రావాలా దీనికి. వేసుకో ఏమవుతుంది లూజ్ ఉంటే టైట్ చేసుకో ఏది ఒక గంట రెడీ అవుతుంది ఏం చేయాలా హెల్మెట్ అంట
నా సెట్ కాదు చాలా ఏం లూజ్ ఉంది? ఏంది లూజ్ ఉంటే క్యాప్ పెట్టుకో, అయితే ఇదో క్యాప్ వెనక్కి పెట్టుకో. ఎవరిదో చిన్నగా ఉండాలి కదా. ఆ చిన్న హెల్మెట్ ఇప్పుడు అది పోయింది. అది రెడీగా ఉండాలా? రిమూవ్ ద గ్లాస్ రా. ఉండు ఉండు, ఆడే ఉండు. బాబాయ్ ఏం కాదులే, మందే కదా. 10 నిమిషాలు ఎన్నిసార్లు పోయారు? 10 నిమిషాలకు వచ్చారట. సరే సుబ్బు, నువ్వు రెడీగా నేను రెడీ అవ్వలేను ఇంకా. ఆయన హెల్మెట్ తీసుకోపోయినాడు. ఆడు ఇప్పుడు నువ్వు కాదులే, ఇప్పుడు అక్షయ్ ఉన్నాడు. అక్షయ్ తర్వాత నువ్వు రెడీగా మరి తీసుకెళ్ళిన ప్రసాద్ ఉన్నాడు కదా, మరి ఇద్దరు ఎవరు వచ్చినా ఏం పైకి వాళ్ళు ఊరికే లిఫ్ట్ చేస్తాను నువ్వు అంతే. వాళ్ళని షార్ట్ ఆడలే, కొంచెం టైం తీసుకొని ఉండాల్సింది. నువ్వు బ్యాట్ మార్చడానికి ఆ బ్యాట్ రెడీ చేసుకుని ఆ బ్యాట్ తన్నాడు. బ్యాట్ బాగుంది నీకు. రెడీ అదే చెప్తాను, రిలీజ్ చేసుకొని ఆడమంటావా? ఇది పోయింది మొత్తం అంతా. ఇలా పోయింది. నీ మైండ్ సెట్ బ్యాట్ చేంజ్ చేసినావంటే మైండ్ సెట్ మారిపోద్ది. కానీ నీకు ఏమైతుంది తెలుసా? నువ్వు ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా బ్యాట్ చేంజ్ చేస్తే మైండ్ సెట్ మారిపోతే అవుట్ అయిపోతారు. అది మంచి ఆర్కర్లే. నువ్వు మళ్ళా తర్వాత అంతే కాపాడరు బ్యాట్స్మెన్. వాళ్ళందరూ బ్యాట్స్మెన్ లేదా? నువ్వు బిన్నా రెడీ అయితే బౌలింగ్ చేస్తాను కాబట్టి నువ్వు నాకంటే ముందు రెడీ అయితే నువ్వే. కాదురా, సచిన్ విరాట్ కోహ్లీ ఛాలెంజ్ ఎవరికి ఇచ్చిన చెప్పు. సరేనా నువ్వేళ్ళు ఛాలెంజ్ కాదు నువ్వేళ్ళు బిన్నా రెడీ. నేను ఎటైనా హాఫ్ సెంచరీ చేయించేంత వరకు ఇంకా తగ్గేదిలే. బాగా లోపలికి వచ్చి బాగా స్వింగ్ బాల్ లేట్గా మన మ్యాచ్ కూడా కారం పట్టలేదు. ఫస్ట్ ఓవర్ 14 నేను నీకు కిస్ ఇచ్చినానా? లేదు దీంట్లో అప్పుడు మా డాడీ వచ్చేసారు. అప్పుడు దెబ్బలు మంచి తిరిగి పడుకుంటా